హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ క్లాసెస్. కరెంట్ ఇష్యూ 370 ఆర్టికల్ మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. తీర్పు యొక్క సారాంశాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాము. సో అందరికీ తెలుసు, ఈ తీర్పు సంచలనం అయితే కాదు, 370 రద్దుని రివర్స్ చేయలేము. సో బట్ సుప్రీంకోర్టు యొక్క వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా ఉండే. సో తీర్పు యొక్క సారాంశం మొత్తాన్ని మనం 5 హెడ్డింగ్స్ పెట్టి అధ్యయనం చేస్తాము. ఎగ్జామ్స్ కోసం ఈ 5 హెడ్డింగ్స్ సరిపోతాయి. సో ఫస్ట్ నోటీస్ ఏంటి అంటే 370 ఆర్టికల్ మనం క్లాస్ చేసి ఉన్నాము, విశ్లేషణ చేసి ఉన్నాము April 25, 2022. సో అందులో 370 ఆర్టికల్ ఎలా పుట్టింది, డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ రూపంలో ఉంది, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 370గా ఎలా మారింది, సో ఇండియా గవర్నమెంటు జమ్మూ కాశ్మీర్ మధ్య ఒప్పందం ఏంటి, 370ని ఎలా రద్దు చేశారు, రద్దులో ఉన్న లోపాలు ఏంటి డిస్కస్ చేసినాం. రద్దులో ఉన్న లోపాలని సుప్రీంకోర్టు కూడా ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272ని కొట్టిపడేసింది, ఈ జడ్జిమెంట్ లోపలని. సో రద్దు విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించలేదు, కానీ రద్దుని సమర్థించింది. ఇది ఈ 5 హెడ్డింగ్స్ మనం పెట్టుకున్నాక ఒక్కొక్క హెడ్డింగ్ డిస్కస్ చేయాలి మన అధ్యయన సౌలభ్యం కోసము. ఫస్ట్ అయితే 370 ఆర్టికల్ యొక్క మూలం తెలవాలి అంటే మనం క్లాస్ చేసి ఉన్నాము, గ్రూప్లో పోస్ట్ చేసి ఉన్నాము, అది చూస్తే కొంచెం ఈ తీర్పు అనేది ఈజీగా అర్థమవుతుంది. రైట్, ఫస్ట్ కేసు యొక్క టైటిల్ ఏంటి అంటే ఇన్ రే ఆర్టికల్ 370 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఎవరి పేర్లు పెట్టలేదు కేసు టైటిల్ లోపల, జస్ట్ ఇన్ రే ఆర్టికల్ 370 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మన క్లాస్కి రిఫరెన్స్ అయితే లైవ్లా రిఫరెన్స్, కొద్ది వరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ అక్కడక్కడ కనిపిస్తుంది, బట్ లైవ్లా మనకి ఇవి హెడ్డింగ్స్ కూడా అవే తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే వెంటనే మనం లైవ్లాకి వెళ్ళిపోవాలి, అక్కడ ఎక్సలెంట్ సోర్స్ లభిస్తుంది సుప్రీంకోర్టు తీర్పుల మీద. తీర్పు మొత్తాన్ని ఈజీగా కొన్ని భాగాలుగా డివైడ్ చేసి అర్థమయ్యేలా చెప్తారు వాళ్ళు లైవ్లా వెబ్సైటు. సో ఫస్ట్ ఏంటి అంటే 5 రాజ్యాంగ ధర్మాసనం ఇది. సో వాళ్ళ పేర్లు 370 ఆర్టికల్ రద్దు కాబట్టి సంచలనం కాదు, కానీ ఎగ్జామినర్కి కొంచెం సంచలనం అని చెప్పేసి పేపర్లో హెడ్డింగ్ చూసి మనకి ప్రశ్న ఇస్తాడు కాబట్టి కొద్ది వరకు ఆ 5 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరు ఫస్ట్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఉన్నారు. నెక్స్ట్ వెరీ ఫేమస్ జడ్జు సంజయ్ కౌల్. ఈ ఎస్కే కౌల్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ట్రూత్ అండ్ రీకన్సిలేషన్ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి సూచించిన జడ్జి పేరు ఎస్కే కౌల్. నెక్స్ట్ సంజయ్ ఖన్నా అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ సూర్యకాంత్. నెక్స్ట్ వచ్చేసి బిఆర్ గవాయ్. ఈ 5 పేర్లు అవసరము, సంచలన తీర్పు కాదు, ఈ పేపర్లు సంచలనం చేస్తాయి కాబట్టి, సోషల్ మీడియా సంచలనం చేస్తుంది కాబట్టి. సంచలనం అంటే ఏంటంటే సో మనం ఊహించిన దానికి విరుద్ధంగా జడ్జిమెంట్ వస్తే సంచలనం అయిపోతుంది. 370 రద్దు రివర్స్ చేయలేము, ఇది అందరికీ తెలుసు. ఫస్ట్ అయితే వెనక్కి తీసుకోలేం కాబట్టి సంచలనం కాదు. సుప్రీంకోర్టు యొక్క వ్యూ ఎలా ఉంటుంది దీని మీద అని చెప్పేసి అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే. కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272ని కొట్టిపడేసింది. 5 పేర్లు అవసరం కొద్ది వరకు. నెక్స్ట్ తీర్పులో సో ఫస్ట్ అంశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి భారతదేశంలో ఇంటర్నల్గా ఎటువంటి సావర్నిటీ లేదు, సార్వభౌమాధికారం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. స్పెషల్ స్టేటస్ అంతకుముందు ఉండే, ఇప్పుడు అది కూడా లేదు. సో తీర్పు యొక్క సారాంశం ఏంటి అంటే ఇది ఫీచర్ ఆఫ్ ది, గుర్తుపెట్టుకోవాలి, సో ఫీచర్ ఆఫ్ ది అసిమెట్రిక్, సో అసిమెట్రిక్ ఫెడరలిజం మాత్రమే. ఏది ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ అనేది భారతదేశంలో ఉన్న అసమాన సమాఖ్యకి ఉదాహరణ. ఆ మాటకు వస్తే 371A నుంచి 371J వరకు వివిధ రాష్ట్రాలకి వివిధ ప్రత్యేక సదుపాయాలు ఇచ్చినాం. అటువంటిదే 370 ఆర్టికల్. సో 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కి ఎటువంటి ఇంటర్నల్ సావర్నిటీ కల్పించదు. భారతదేశంలో ఇంటర్నల్గా అంతర్గతంగా ఏ రాష్ట్రానికి కూడా సావర్నిటీ పవర్ లేదు, ఓన్లీ ఇండియాకి మాత్రమే ఉంది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇట్ ఈస్ ఓన్లీ 370 ఆర్టికల్ యొక్క స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో 371A నుంచి J వరకు ఉన్న ఆర్టికల్స్ మాదిరిగానే ఇట్ ఈస్ ఓన్లీ ఫీచర్ ఆఫ్ ది అసిమెట్రిక్ ఫెడరలిజము. అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే
మనము సమాఖ్య అంటే రాష్ట్రాల కేంద్రం మధ్య అధికారాల పంపిణీ. అయితే ఇక్కడ కొన్ని రాష్ట్రాలకు వేరే అధికారాల పంపిణీ చేసిండ్రు కాబట్టి ఇది సిమెట్రిక్ కాదు, అసిమెట్రిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫీచర్ ఆఫ్ ది అసిమెట్రిక్ ఫెడరలిజం బట్ నాట్ సావర్నిటీ అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, కుండ బద్దలు కొట్టింది. ఇంకా జమ్మూ కాశ్మీర్కి ఎటువంటి స్పెషల్ స్టేటస్ సావర్నిటీ పవర్ అయితే లేదు. సో కొన్ని ఆర్టికల్స్ ఎగ్జాంపుల్ చెప్పింది. ఆర్టికల్ 1 ప్రకారము, ఆర్టికల్ 370 ప్రకారం కూడా జమ్మూ కాశ్మీర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది ఇండియా, ఇట్ ఈస్ ద ఇంటర్గల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాటకు వస్తే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అని చెప్పేసి ఉంది. సో మనం డిస్కస్ చేసినాం 370 ఆర్టికల్ లోపల, 35A ఆర్టికల్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం లోపల ఆర్టికల్ 3 అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 3 కూడా జమ్మూ కాశ్మీర్ ఈజ్ అండ్ షెల్ ఇంటర్గల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి చెప్తుంది. అంటే జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కూడా ఒప్పుకుంది జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి. భారతదేశ రాజ్యాంగంలో ఉంది, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో ఉన్నది, ఇంకా ప్రాబ్లం ఏంటని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మనకి స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ వస్తే ఏమొస్తుందంటే జమ్మూ కాశ్మీర్కి ఎటువంటి సార్వభౌమాధికారం లేదు, ఇది కేవలము అసమాన సమాఖ్యలో భాగంగానే 370ని ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ది. సెకండ్ చూస్తే 370 టెంపరీ ఆర్టికలా లేదా పర్మనెంట్ ఆర్టికలా? సుప్రీంకోర్టు ఆన్సర్ చెప్పింది ఇట్ ఈస్ టెంపరీ అండ్ ట్రాన్సిషన్ ఆర్టికల్, అంటే తాత్కాలికమైన పరివర్తన నిబంధన. సో ఇన్ఫ్యాక్ట్ ఇది తాత్కాలికంగా ఉన్నది, తర్వాత పరివర్తన అంటే మారుతూ ఉన్నదని చెప్పేసి ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అని చెప్పి చెప్పింది. మరి దీన్ని రద్దు చేయవచ్చా? రద్దు చేయవచ్చు. సో ఎలా రద్దు చేయవచ్చు అంటే 370 సబ్ క్లాస్ 3 ఉంది, దీని ప్రకారము రాష్ట్రపతి ప్రొక్లమేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రొక్లమేషన్ లేదా ప్రకటన అని చెప్పేసి పిలుస్తాం. ఒక ప్రకటన ద్వారా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి రద్దు చేయవచ్చు. అయితే ఈ రద్దుకి జమ్మూ కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆమోదం అవసరం అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రజెంట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉందా? లేదు. రాజ్యాంగ సభ ఉందా? సో లేదు, అది రద్దు అయిపోయింది 1957 లోపల రద్దు అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ సిఏ ఆమోదం అవసరం అని చెప్పేసి ఆర్టికల్లో ఉన్నది. సిఏ లేదు కాబట్టి ఇంకా ఇది పర్మనెంట్ నేచర్ ఉండిపోతుంది, శాశ్వతంగా ఉండిపోతుంది, రాష్ట్రపతికి రద్దు చేసే అధికారం లేదు అని చెప్పేసి ఇన్ని రోజులు దీని యొక్క వివరణ మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇది రాజ్యాంగంలో ఉన్నదండి. ఫస్ట్ అయితే 370 సబ్ క్లాస్ 3 ప్రకారం రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా రద్దు చేయవచ్చు 370ని ఎప్పుడైనా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఆమోదం అవసరం అని చెప్పేసి ఉంటుంది. దీన్ని పర్మనెంట్గా మనకు చెప్పడం జరిగింది ఇన్ని రోజులు. అయితే వీళ్ళు ఎలా రద్దు చేసిందంటే ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఆ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 అని చెప్పేసి 2019లో రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఫస్ట్ సో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 అని చెప్పేసి 2019లో రాష్ట్రపతి ఇష్యూ చేసిండు. దీని ప్రకారం ఫస్ట్ వీళ్ళు దీని ద్వారా 367 సవరించి 367(4) అని చెప్పేసి కొత్త క్లాస్ యాడ్ చేసిండ్రు. రాజ్యాంగ సవరణ చేయలేదు, కేవలం కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ద్వారా 367ని సవరించిండ్రు. సవరించి దేన్ని యాడ్ చేసిండ్రు? 367(4)ని యాడ్ చేసిండ్రు. ఈ వాస్తవంగా ఈ ఆర్టికల్ ఏంటంటే రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ని ఎలా అన్వయించుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలని చెప్పేసి అర్థ వివరణ ఇచ్చే ఆర్టికల్ పేరే 367. దానికి 4th క్లాస్ యాడ్ చేసి దీని ద్వారా 370 ఆర్టికల్ సవరణ చేసిండ్రు. మళ్ళీ 367(4)ని సవరణ చేసి యాడ్ చేసి 370 ఆర్టికల్ సవరణ చేసి ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది కదా, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ ఈక్వల్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీగా చదువుకోవాలి. ఏమని చదువుకోవాలి అంటే 367(4)ని యాడ్ చేసిండ్రు. ఈ ఆర్టికల్ ఏమని చెప్తుంది? రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ని ఎలా చదువుకోవాలి, ఎలా అన్వయించుకోవాలో చెప్తుంది. దీని ప్రకారం మనకు 370 సబ్ క్లాస్ 3లో ఉన్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని లెజిస్లేటివ్ అసెంబ్లీగా చదువుకోవాలన్నట. అంటే రాజ్యాంగ సభ కాస్త శాసనసభగా మారింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ క్లాస్ లోపల. నెక్స్ట్ ఇంకేమన్నారంటే ఇప్పుడు మరి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పరిపాలన ఉన్నది, అప్పుడు సో గవర్నర్ పరిపాలన ఉన్నది జమ్మూ కాశ్మీర్ కోసం అని చెప్పేసి. అప్పుడు దీన్ని
లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు కాబట్టి దీన్ని గవర్నర్గా చదువుకోవాలి. సో గవర్నర్ యొక్క ఆమోదం అవసరం. ఇక్కడ ఏమైంది, మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాస్త లెజిస్లేటివ్ అసెంబ్లీ అయిపోయింది. ఇది లేదు కాబట్టి ఇట్లా చదువుకోవాలన్నట. ఇది కూడా లేదు అప్పుడు, ఎందుకు, గవర్నర్ పరిపాలన ఉంది కాబట్టి, సార్ ఇది లేదు కాబట్టి దీన్ని గవర్నర్గా చదువుకోవాలని చెప్పేసి ఎస్ గవర్నర్ ఆమోదించిండు కాబట్టి సో 370 రద్దు అయిందని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వివరణ. సో ఆ విధంగా ఏషియన్లు వెరీ క్లెవర్. బట్ దీన్ని సుప్రీంకోర్టు సమర్థించలేదు. ఇంతవరకు మాత్రం చెల్లదు, ఇలా చదువుకోవడం ఏంటి అని చెప్పేసి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ను ఉపయోగించి మరో ఆర్టికల్ను సవరించడం ఏంటని చెప్పేసి దీన్ని కొట్టిపడేసింది, అల్ట్రా వైరస్గా డిక్లేర్ చేసింది. మీరు తీర్పు చదవండి స్పష్టంగా. ఇది కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 మొత్తాన్ని కొట్టేయలేదు. ఎంతవరకు కొట్టేసింది అంటే ఇలా చదువుకోవడాన్ని ఒక ఆర్టికల్ ఉపయోగించి మరో ఆర్టికల్ సవరించడాన్ని సమర్థించలేదు. సుప్రీంకోర్టు యొక్క వ్యూ అంటే ఇది. ఎస్, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంటు లా ఆఫ్ ది ల్యాండ్ ఇది. దీన్ని మనము చట్టంగా తీసుకుంటాము కాబట్టి సో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 మొత్తాన్ని కొట్టేయలేదు. ఎంతవరకు కొట్టేసింది అంటే ఇట ఒక ఆర్టికల్ను ఉపయోగించి మరో ఆర్టికల్ సవరించడం అనేది సమర్థనీయం కాదని చెప్పేసి ఈ కొంత భాగాన్ని మాత్రం కొట్టేసింది. మరి 370 రద్దు ఎలా సమర్థించబడుతుంది అంటే ఇక్కడ సో రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే సరిపోతుంది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆమోదం అయితే అవసరం లేదని చెప్పేసి సింపుల్గా చేసేదాన్ని వెరీ కాన్ఫ్లిక్ట్గా క్లిష్టత ప్రక్రియ ఉపయోగించి చేయడం జరిగింది. వెరీ క్లెవర్. ఫస్ట్ అయితే మార్గాన్ని అయితే కనుక్కున్నారు, అది ఎంత కష్టమైన మార్గమో కానీ మొత్తం మీద మార్గం కనుక్కున్నారు కాబట్టి రద్దు అయింది. ఇట్ ఈస్ అప్రిసియేట్. రద్దు చేయాల్సింది ఎప్పటికైనా, అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోదు. అయితే ఈ రద్దు ప్రక్రియ యొక్క విధానం అయితే దొడ్డిదారిని తలపించిందని చెప్పేసి సంజయ్ కౌల్ గారు మనకి వ్యాఖ్యానించిండ్రు. సో ఇన్ఫ్యాక్ట్ డోర్స్ కుల్లా ఓపెన్ ఉన్నాయి. రాష్ట్రపతి ప్రొక్లమేషన్ చేసి రద్దు చేయవచ్చు ఎప్పుడైనా. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆమోదం అవసరము. అసెంబ్లీ లేదు కాబట్టి రాష్ట్రపతి ఉడికి సరిపోతుంది, దానికి పెద్దగా అవసరం లేదు. కుల్లా తెరిచి ఉన్నది, రద్దు చేసుకోమని చెప్పేసి ఉన్నదాన్ని డైరెక్ట్ వెళ్లకుండా అట్లా గోడ దూకి వెళ్ళడం ఏంటని చెప్పి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. రద్దు సక్రమమే కానీ చేసిన విధానం అయితే సక్రమం కాదని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద 272 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ని మొత్తం కొట్టేయలేదు, రద్దు వరకు ఓకే కానీ ఈ ప్రాసెస్ని మాత్రం కొట్టేసింది. అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఇది డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. నోట్స్లో అంత మనం రాయలేం కానీ సో అంటే మొత్తం కొట్టేయకుండా కొంత భాగాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న అంశాన్ని కొట్టిపడేస్తుందని డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, వేరు సేరు సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు క్లియర్ అండి. ఇట్ ఈస్ టెంపరరీ అండ్ ట్రాన్సిషన్ ప్రొవిజన్. నెక్స్ట్ ఏమున్నది, జమ్మూ కాశ్మీర్ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 చెల్లుబాటు అవుతుందా? ఎస్, చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొంత భాగాన్ని ఏమంటున్నా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొంత భాగాన్ని లడఖ్ యూటీగా ఏర్పాటు చేసే అధికారము పార్లమెంటుకు ఉన్నది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్నది ఆర్టికల్ 3 ప్రకారము. అంటే రాష్ట్రంలో కొంత భాగాన్ని యూటీ చేయవచ్చు కాబట్టి లడఖ్ యూటీ చెల్లుతుంది. మరి జమ్మూ కాశ్మీర్ యూటీ అని చెల్లుతా అంటే ఇది క్వశ్చన్ ఓపెన్ అని చెప్పేసి చెప్పింది, స్పష్టంగా తీర్పు ఇవ్వలేదు. ఏమంటున్నా, జమ్మూ కాశ్మీర్లో కొంత భాగాన్ని తీసుకెళ్ళి ఒక ప్రాంతాన్ని యూటీగా చేయవచ్చు, రాష్ట్రంగా చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు, లడఖ్ యూటీ చేసింది కాబట్టి చెల్లింది. మిగిలిన జమ్మూ కాశ్మీర్ ఒక స్టేట్ని యూటీ చేయొచ్చు అంటే ఎస్, క్వశ్చన్స్ ఆర్ లెఫ్ట్ అని చెప్పేసి, ప్రశ్నలు మిగిలిపోయినాయని చెప్పేసి, ప్రశ్నలు ఓపెన్ అయినాయని చెప్పేసి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ని యూటీ చేయొచ్చా అని ఎవరు ప్రశ్నించలేదు కాబట్టి మేము తీర్పు ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది క్వశ్చన్ అయితే ఓపెన్. ఒక రాష్ట్రాన్ని యూటీ చేయవచ్చా, స్టేటస్ తగ్గించవచ్చా అంటే క్వశ్చన్ అయితే మనకి ఓపెన్ అయింది. మరొక కేసు ఎవరైనా వేసినట్లయితే సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏం చెప్పిందంటే జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేటస్ని రిస్టోర్ చేయాలి అంటే యూటీ నుంచి స్టేట్గా మారుస్తామని చెప్పింది కదా, దానికి గడువు ఉండాలి. ఎప్పుడు మారుస్తామని చెప్పేసి నిర్దేశిత గడువు లేకుంటే ఇంకా శాశ్వతంగా అట్లనే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో వెంటనే రాష్ట్రం యొక్క స్థాయిని పునరుద్ధరణ చేయాలి. సెప్టెంబర్ 30, 2024 లోపు ఎన్నికల నిర్వహణ చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి ఆదేశాలు పంపింది సుప్రీంకోర్టు. ఇది సో జమ్మూ కాశ్మీర్ స్టేటస్ని రిస్టోర్ చేయాలి,
వీళ్ళని తొందరలో చేయాలి, గడువు ఉండాలని చెప్పేసి ఇది ఏంది పాడు విధానం అని చెప్పేసి సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్లీ ట్రూత్ అండ్ రీకన్సిలేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి జమ్మూ కాశ్మీర్ విషయంలో అని చెప్పేసి మనకు సంజయ్ కౌల్ సిఫార్సు చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద ట్రూత్ అండ్ రీకన్సిలేషన్ కమిటీ? ఇట్ ఈస్ ఓన్లీ డైలాగ్, నాట్ క్రిమినల్ కోర్టు. అంటే 1980s నుంచి జమ్మూ కాశ్మీర్ లోపల హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగింది, తీవ్రంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఇది ఎవరు చేసిండ్రు? స్టేట్ యాక్టర్స్ కావచ్చు, అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా నాన్ స్టేట్ యాక్టర్స్ కావచ్చు, లేదా ఇతర శక్తులు కావచ్చు, రాజ్య శక్తులు, గవర్నమెంటే కావచ్చు లేదా నాన్ గవర్నమెంట్ కావచ్చు, మొత్తం మీద వీళ్ళు మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రంగా చేసిండ్రు. సో ఇది ఏం జరిగిందని చెప్పేసి ట్రూత్, సత్యము చెప్పాలి ఫస్ట్, వాళ్ళు రీసెర్చ్ చేయాలని చెప్పేసి ఈ కమిటీ ఎలా ఏర్పాటు చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే అప్పగించింది కోర్టు అయితే, బట్ ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పింది. ట్రూత్ ఏంటి అంటే 1980s నుంచి ఈ స్టేట్ యాక్టర్స్, ఐ మీన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, నాన్ స్టేట్ యాక్టర్స్, ఐ మీన్ ప్రభుత్వంలో లేని వాళ్ళు కావచ్చు, విద్రోహ శక్తులు కావచ్చు, మొత్తం మీద మానవ హక్కుల ఉల్లంఘన చేసిండ్రు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంతవరకు జరిగింది, దాన్ని ఫస్ట్ ఆ సత్యాలు బయట పెట్టాలి. ట్రూత్ బయట పెట్టాలి అంటే ఇక్కడ ఇది క్రిమినల్ కోర్టు కాదు, జస్ట్ డైలాగ్, ఇట్ ఈస్ ఓన్లీ చర్చల ద్వారా జరగాలని చెప్పేసి. నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని శాంతి ఏర్పాటు కోసము రీకన్సిలియేషన్ అంటే అయోధ్య ఎలా కుదుర్చాలని చెప్పేసి ఆ కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ట్రూత్ అంటే ఫస్ట్ ఏం జరిగింది గుర్తించాలి, జరిగిన దానికి ఎలా సరిదిద్దుకోవాలో సిఫార్సు చేయమని చెప్పేసి కమిటీ చెప్తుందట. ఈ 5 అంశాలు సుప్రీంకోర్ట్ ఆఫ్ జడ్జిమెంట్లో మనకు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్కి సావర్నిటీ లేదు, 370 ఆర్టికల్ అనేది ఇది ఓన్లీ ఫీచర్ ఆఫ్ ది అసిమెట్రిక్ ఫెడరలిజం. సెకండ్ 370 కంప్లీట్గా టెంపరీ ప్రొవిజన్, భారత రాజ్యాంగం లోపల రద్దు చేయలేనిది ఏమీ కాదు, రాష్ట్రపతి రద్దు చేయవచ్చు 370 సబ్ క్లాస్ 3 ప్రకారము. కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 272లో కొంత భాగాన్ని కొట్టేసింది. ఎంత భాగాన్ని అంటే ఒక ఆర్టికల్ని ఉపయోగించి మరొక ఆర్టికల్ సవరించడం ఏంటి అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. కొంత భాగాన్ని డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. జమ్మూ కాశ్మీర్ చట్టాన్ని సమర్థించింది, లడఖ్ను యూటీ చేయవచ్చు, బట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని యూటీ చేయవచ్చా లేదా అని చెప్పేసి ప్రశ్నలు తెరవబడ్డాయి అని చెప్పేసి ప్రశ్నలు మిగిలిపోయినాయని చెప్పేసి చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేటస్ని రిస్టోర్ చేయాలి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 30లోకి ఎన్నికలు చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి ఆదేశించింది. సో మొత్తం మీద మానవ హక్కుల ఉల్లంఘన మీద ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఈ క్లాసు ఇంతకుముందు 370 ఆర్టికల్కి కొనసాగింపు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.